కూడా జూలై 31వ తారీఖు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా బాధపడే విధంగా అవమానపరిచిన ముఖ్యమంత్రి ఏదైతే వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్లి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా ఏ విధంగా అయితే వారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. షెడ్యూల్ 10th ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడితే అదే మహిళా లోకాన్ని జూబ్లీ బస్టాండ్ మీ హక్కులను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోాల్సి వస్తుందని చెప్పి అవమానపరిచిన దినాన్ని మనం చూస్తా ఉన్నాం. అయ్యా నువ్వు నిజంగా ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా నువ్వు చెప్పుకుంటే ఈ వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ 2 అసెంబ్లీ సెషన్స్ 8 నెలల నుంచి జరుగుతా ఉన్నాయి. మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్ కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించినావు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఈ వికారాబాద్ జిల్లాలో 8 నెలలుగా ఒక ముఖ్యమంత్రి జిల్లాగా నువ్వు చెప్పుకుంటే ఈ 8 నెలల లోపల ఏం అభివృద్ధి ఏం ఫండ్స్ వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే మీ మాటలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంటనే వికారాబాద్ జిల్లాకు తక్షణమే అసెంబ్లీ లోపల మినిమం 5,000 కోట్ల రూపాయలు నువ్వు వెంటనే ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున భవిష్యత్తు లోపల యావత్ తెలంగాణ మహిళా లోకం గర్వపడే విధంగా యావత్ యువత లోకం గర్వపడే విధంగా నడుచుకుంటుంది. మీరు ఏమన్నా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ రోజు ఎంత వారు తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజు మొదటి అసెంబ్లీ సెషన్ లోపలనే కాంట్రవర్సరీకి దారి తీస్తా ఉన్నారు. గడిల పాలన నుంచి మేము విముక్తి పరిచినామని చెప్పినారు. మరి గడిల పాలన అది అయితే మరి ఈ రోజు ప్రజాస్వామ్య పథకంగా డెమోక్రసీ సిస్టమ్ లోపల మేము మా యొక్క నిరసనను దృష్టి బొమ్మ ద్వారా మేము తెలుపుతుంటే మరి ఈ రోజు పోలీస్ వ్యక్తులు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారా లేదా? మరి ఇది దొరల పాలన, ఇది గాడిల పాలన, లేకపోతే ఏ పాలన అని కూడా నేను ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే తెలంగాణ బిడ్డగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మరి వెంటనే ఉపసంహరించుకుంటావా, క్షమాపణ చెప్తావా, లేకపోతే ఇంకా నువ్వు రానున్న రోజులలో నీ మాటల ధోరణితోనే నిన్ను ప్రజలే దింపుతారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.